జగన్ రెడ్డి దోబరా ఖర్చుల గురించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కొట్టిపడేసేవాడు. తూచిదంతా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు, మేము ఎటువంటి ఖర్చులు పెట్టలేదు, అసలు మేమే ప్రజల సొమ్ముని సేవ్ చేస్తున్నామని చెప్పి గతంలో తన మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వాళ్ళ పార్టీ నేతల ద్వారా కానివ్వండి డప్పు కొట్టించుకునేవాడు. అయితే తాజాగా మనకి ఇప్పటి వరకు 2-3 వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి దోబరా ఖర్చులు బయటపడ్డాయి. ఒకటి, ఆల్రెడీ ఆయన సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టినటువంటి దాదాపు 300 కోట్లు 400 కోట్లు ఒకటి బయటపడింది, 1000 మంది సెక్యూరిటీ కోసం. పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో చుట్టూ ప్రహారీ గోడ, అలాగే కింద ఏదో వాహనాలు అయ్యి వెళ్తే టైర్లు పంచర్ చేయడానికి ఏదో రకరకాల విన్యాసాలు చేయించి బారికేడ్లు పెట్టించి దానికి ఒక కొంత దోబరా ఖర్చు పెట్టించాడు. 10 కోట్లు 15 కోట్లు దానికి అయిందని చెప్పి గతంలో చెప్పారు. ఆ తరువాత నిమ్మకాయ నీళ్ల గురించి గుడివాడలో అనుకుంటా టిట్కో ఇళ్లకు సంబంధించి ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే 36 లక్షల రూపాయలు ఒక్కరోజు నిమ్మకాయ నీళ్లకు ఖర్చు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి రాశాడు. మరి ఎన్ని లక్షల మందికి 36 లక్షల నిమ్మకాయ నీళ్లకు ఖర్చు పెట్టాడో మనకైతే తెలీదు. మరి నిమ్మకాయ నీళ్ళు ఎంత ఖర్చో మన అందరికీ తెలిసిన విషయమే. సరే, అది కూడా అయిపోయింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలుకలు పట్టడానికి 1,34,00,000 అనుకుంటా సుమారు ఖర్చు పెట్టాడు, మన అందరికీ తెలుసు. సో ఇది కూడా అయిపోయింది అనుకుంటే తాజాగా ఇంకొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నది. ఏంటది? 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ల ఖర్చు 3,56,56,700 రూపాయలు. అంటే దాదాపుగా 3,62,00,000 రూపాయలు అనుకోండి. సుమారుగా 3,62,00,000 కోట్ల రూపాయలు కేవలం ఎగ్ పప్పుల గురించి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టినటువంటి ఖర్చు అంట. మరి తాడేపల్లి ప్యాలెస్ లో అంతమందిని కూర్చోబెట్టి ఏం పెట్టి మేపాడో నాకైతే అర్థం కావట్లా. బహుశా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డితో పాటు మహా అయితే ఒక 50 మంది పనులు ఉంటుంటారు. ఒక 200 మందో 300 మందో షిఫ్ట్ లో సెక్యూరిటీ గార్డులు ఉంటుంటారు. మరి వాళ్ళకి రోజు భోజనం పెట్టడం అనే చెక్ పప్పులు పెట్టినా కానీ మరి ఇన్ని కోట్ల ఖర్చు అవ్వదేమో. బహుశా 5 ఏళ్ల పాటు 3.5 కోట్లకు పైగా 3,62,00,000 రూపాయలు 5 ఏళ్లలో తాడేపల్లిలో ఎగ్ పప్పులకు పెట్టాడు. అంటే తెలుసు కదా, ఎగ్ పప్పు అంటే మనం బేకరీలో తీసుకుని తింటాం. ఆ ఎగ్ పప్పులకు పెట్టిన ఖర్చు ఇది. మరి ఇందులో కర్రీ పప్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ అది వెలుగులోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఎగ్ పప్పుల గురించి మాత్రమే అంత పెట్టినట్టుగా రాశారు. కర్రీ పప్పుల గురించి, వాటర్ బాటిల్ గురించి బయటకు తీస్తే మరి ఇంకెంత స్కామ్ అవుద్దో. తప్పులేదులే, నిమ్మకాయ ఒక రోజు నిమ్మకాయ నీళ్లకు 36 లక్షలు ఖర్చు పెడితే ఎగ్ పప్పులకు 5 ఏళ్లలో 3,60,00,000 ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. నిమ్మకాయ నీళ్లతో పోలిస్తే బెటర్ గానే భావించాలి. ఒకరోజు నిమ్మకాయ నీళ్లు లేదా ఎలుకలు పట్టడంతో పోలిస్తే ఒక రకంగా ఇది పర్లేదు. ఎందుకంటే కనీసం తింటానికి పెట్టాడని తెలుస్తుంది. అక్కడ నిమ్మకాయ నీళ్లను ఎలుకలు అనేది మరీ దారుణంగా ఉంది, మరీ అత్యంత దారుణమైన దోపిడీ. అంటే నాకు అర్థం కాని ఏంటంటే నిజంగానే అంత ఖర్చు పెట్టారా? ఒకవేళ తింటే జగన్మోహన్ రెడ్డి తిన్నానని ఒప్పుకోవాలా, లేదా దీన్ని ఈ పేరుతో స్కామ్ చేశారా? రెండిట్లో ఒకటైతే జరుగుండాలా. అయితే నిజంగానే ఎగ్ పప్పుల కోసం ఖర్చు పెడితే పెట్టి ఉండాలా, వాళ్ళు తిని ఉండాలా, లేదా ఆ పేరుతో వేరే స్కాములు చేసి ఉండాలా. ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, వాటర్ బాటిల్, ఎలకలు అని చెప్పి ఆ పేరుతో కోట్ల రూపాయలు స్కాములు చేసి దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల స్కామ్ చేసేవాడికి ఇవన్నీ చిన్నవి కాబట్టి బహుశా ఇతరులకు ఏమన్నా దోచిపెట్టడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడాడో మనకైతే తెలియదు. కానీ ఎంత దారుణం! ఎగ్ పప్పులకు ఖర్చు అంటే వింటే నవ్వు వస్తుంది. చాలా మంది ఏంటంటే నిజంగా ఎగ్ పప్పులకు పెట్టాడంటే మీరు మాట్లాడతారు కానీ అంటారు, కానీ వాస్తవానికి పెట్టాడంట. 100% పెట్టాడంట. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్కోటి బయటకు వస్తుంది. ఇక్కడ ఎందుకు జీవోలు దొరకట్లేదంటే దీనికి ఒక విషయం ఉంది. పాత జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దొరకకుండా చేశాడు. గతంలో మీకు గుర్తుంది, ఆ జీవో వెబ్సైట్ లో జీవోలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. అయితే దొరకవా అంటే ప్రభుత్వం తలుచుకుంటే అన్నింటిని తీయొచ్చు, కాకపోతే కొంచెం టైం పడుద్ది. జీవోల రూపంలో బయటికి తీయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ జీవోలు అనేది ఇందులో పెట్టట్లేదు ఆ జీవో వెబ్సైట్ లో అంటే ఈ ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, నిమ్మకాయ నీళ్లు, ఎలుకల ఖర్చు బయటకు వస్తుందనే ఆయన పెట్టల. జగన్మోహన్ రెడ్డి అని పెచ్చోడేంటి? నిజంగా ఆ రోజుల్లో అంత ట్రోల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈగన ఆ రోజు బయటకు వచ్చి ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదేమో. నిమ్మకాయ నీళ్లు, ఎలకలు, ఎగ్ పప్పుల ఖర్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే జీవోల రూపంలో బయటపడి ఉంటే ఇది కూడా వచ్చేది కాదేమో. ఎంత దారుణమైన దోపిడీ, ప్రజల దోపిడీని. గతంలో చంద్రబాబు గారి తాగే వాటర్ బాటిల్ మీద పడి ఏడ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన తాగేది హిమాలయ వాటర్ అనుకుంటా. ఇక్కడ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నా, ఆయన ప్రభుత్వం నుంచి ఆయన ఆహారపు ఖర్చు రూపాయి కూడా తీసుకోడు. అది మొత్తం హెరిటేజ్ భరిస్తుంది.
ఇప్పుడు సీఎంగా ఉన్నారు కదా చంద్రబాబు గారు, చంద్రబాబు గారు ఒక్కరి ఫుడ్ ఖర్చు మాత్రం హెరిటేజ్ భరిస్తుంది తప్ప గవర్నమెంట్ నుంచి తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి లాగా నిమ్మకాయ నీళ్ళకు 36 లక్షలు, ఎలుకలు పట్టడానికి 1.5 అలాగే ఇప్పుడు ఎగ్ పప్పులకు ఒక 3.5-4 కోట్ల రూపాయలు అలా తీసుకోరు. చంద్రబాబు గారు మొత్తం ఖర్చు కూడా హెరిటేజ్ సంస్థ భరిస్తుంది. మరి వీళ్ళకి నొప్పేంటి అర్థం కావట్లా. చంద్రబాబు గారు 10 రూపాయల వాటర్ బాటిల్ తాగితేనేంటి, 100 రూపాయల వాటర్ బాటిల్ తాగితేనేంటి, నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాళ్ళకి 2-3 లక్షల రూపాయలు చెప్పులు వేసుకుని తిరగవచ్చు. పేదలు అని చెప్పి పెత్తందారుడు చెప్పులు వేసుకుని తిరగవచ్చు. కానీ చంద్రబాబు గారు మాత్రం ఆయన హెల్త్ ఇష్యూస్ కారణంగా వాటర్ తాగకూడదు. అది కూడా పోనీ రాష్ట్ర ఖజానా నుంచి తీస్తే సరే, అంత ఖరీదు పెట్టి తాగితే రాష్ట్ర ఖజానాకి ఇబ్బందిని మాట్లాడుతున్నారా అంటే అది రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి కూడా తీరు. అంటే ఆయన డబ్బుతో ఆయన తాగినా తప్పే. ఆయనకు ఒక బ్రాహ్మణి గారు ఉన్నారు, భువనేశ్వర్ గారు ఉన్నారు, వాళ్ళకు వ్యాపార సంస్థ ఉంది, దాని నుంచి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదా భారతీయ సిమెంటు, జగన్మోహన్ రెడ్డికి లేదా సొండూరి పవర్స్, జగన్మోహన్ రెడ్డికి లేదా సాక్షి పత్రిక మరి ఎందుకు ఎలకలు పట్టడానికి కానివ్వండి, నిమ్మకాయ నీళ్ళకి కానివ్వండి, ఎగ్ పప్పులకు కానివ్వండి, ఎందుకు ఆ కంపెనీల నుంచి తీసి ఎందుకు పెట్టలేదు? కానీ చంద్రబాబు గారి కుటుంబం ఏ రోజైనా రూపాయి తీసుకుందా ఖర్చు? తీసుకోవాలా. ఈవెన్ మీరు చూడండి, నారా లోకేష్ గారు కూడా ఇటీవల కొంతమంది విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చారు. అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే NIT IITలో సీట్లు వచ్చినాయో వారికి ల్యాప్టాప్లు సొంత ఖర్చుతో ఇచ్చారు. అలాగే ఒక విద్యార్థి విదేశాలకు వెళ్ళాలంటే 2-3 లక్షలు తన సొంత డబ్బులు ప్లస్ ఒక ల్యాప్టాప్ ఇచ్చారు. లోకేష్ గారు సొంత డబ్బులతో ఇస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు, గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ ఆయన అన్నిటికీ గవర్నమెంట్ నుంచి ఎందుకులే అని చెప్పి ఆయన తన సొంత ఖర్చుతో ఖర్చులు పెట్టుకుంటున్నాడు. మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం గతంలో జగన్మోహన్ రెడ్డి కొందా ఏంటి? ఎగ్ పప్పులకి 4 కోట్లు ఖర్చు పెడతారా? సిగ్గులేదు. ఏడాదికి దాదాపుగా 90 లక్షలు మీరు ఖర్చు పెట్టారు. 80 లక్షలు 90 లక్షలు ఏడాదికి మీరు పెట్టిన ఖర్చు. 5 ఏళ్లలో 3,62 లక్షల పైబడి ఎగ్ పప్పులకు ఖర్చు పెట్టారా? ఇంత దోపిడీనా మరి? ఇక జగన్మోహన్ రెడ్డి ఫుడ్ ఖర్చు బయటికి రాలా. ఎగ్ పప్పులు అంటే ఒక రకంగా ఇది స్నాక్స్ అనుకోవాలి మనం. స్నాక్స్కి వచ్చే 3.5 కోట్లు 4 కోట్లు ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు లంచ్ ఖర్చు, బ్రేక్ఫాస్ట్ ఖర్చు, డిన్నర్ ఖర్చు వామ్మో, నాకు తెలిసి అది ఒక 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు అయిపోయి ఉండదు ఈ పాటికి. జగన్మోహన్ రెడ్డి గారికి డిన్నర్ ఖర్చు, లంచ్ ఖర్చు, బ్రేక్ఫాస్ట్ ఖర్చు, మరి స్నాక్స్కి వచ్చే 4 కోట్లు అయితే దానికి ఒక 10 రెట్లు 20 రెట్లు అవదా ఏడాదికి? మిగతా వాటి ఖర్చు స్నాక్స్ కంటే రేట్ ఎక్కువే కదా లంచ్ డిన్నర్ జగన్మోహన్ రెడ్డి గారిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో విజయమ్మ చెప్పింది జగన్మోహన్ రెడ్డి నాన్ వెజ్ తినడు అని. మరి ఎగ్ పప్పులు ఎలా తినా నాకు అర్థం కావట్లా. లేకపోతే ఎగ్ నాన్ వెజ్ కాదు అన్న ఉద్దేశంతో తినుంటే సరే, ఓకే, నో ప్రాబ్లం. మరి ఆయనే చెప్పాలా ఇంత దూబరా ఖర్చు వైసీపీ ప్రభుత్వంలో 1 కాదు 2 కాదు. ఒక పక్క కాంట్రాక్టర్లకు బిల్లులు లేవా? నాడు నేడుకు బిల్లులు చెల్లించలేదా? రహదారులు వేయలేదా? మా కౌలు రైతులకు కౌళ్లు చెల్లించలేదా? అమరావతిలో ఒక అభివృద్ధి లేకుండా చేసి అక్కడ 500 కోట్లతో ప్యాలెస్, ఇక్కడ 10 కోట్లతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ, సెక్యూరిటీ సిబ్బంది, 300 కోట్లతో సెక్యూరిటీ ఖర్చు, ఇలా 1.5 కోట్లేమో ఎలకలు పట్టడానికి, ఒక 4 కోట్లేమో ఎగ్ పప్పులకు. ఏంటి దోబరా ఖర్చులు? వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా నాకించేశారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అవకతవకలుంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.